ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. టీవీ ఇంకో కొంచెం కళ్ళు తిరుగుతాయి, జ్వరం బాగున్నది కదా. ఇది మొత్తం తిన్నాక సిరం పోసుకుందు, సరేనా? సర్ది చూసినాం ఎట్లయిందా? ఏం చేస్తానే నాడింట్లో కూర్చున్నావు తీరుపారి అంగట్లో పోయి కూరగాయలు తెమ్మంటే తినత్తలేదా? మిల్కికి జ్వరం బాగా వచ్చింది అత్తమ్మ, పాలు బిస్కెట్ తింటుంటాను. బిడ్డ పేరు చెప్పుకొని పనులన్నీ తప్పించుకోవడానికే ఉన్నావు, నాకు తెలియదా నీకు అంతు? జ్వరం వచ్చిన పిల్లనిచ్చి పెట్టి నేనెట్లా పోవాలి అత్తమ్మ? మీరు అట్టగానే ఉన్నారు కదా, పోయి తీసుకొస్తే అయిపోతుంది కదా. నాకు పని చెప్పదాన్ని ఆయన ఉన్నారా ఇంట్లో? బయటకు రా. ఏది లొల్లి? ఎట్లా మరపడుతుందో చూడు. నేను అంగట్లో పోయి కూరగాయలు లేవన్నట, నాకు పని చెప్పేదా ఇంది నీ పెళ్ళం? ఏం మరపడతానవే? అవు నేనేం మర్రబడ్డా? మిల్కికి జ్వరం బాగా వచ్చింది, మీరే పోయి తీసుకురారు అత్తమ్మ అన్న. దాంట్లో మర్రబడ్డట్టు ఎక్కడ ఉన్నది? ఏం భయం ఉన్నట్టు నీ పిల్లలకి? పిల్ల పేరు చెప్పుకొని అట్టిగానే ఉంటుంది. ఇట్లాంటి కోడళ్ళు ఎవరికన్నా ఉన్నారా? ఏం పని చేస్తలేదు. నేనేం పని చేయకుంటున్నా అత్తమ్మ, ఎందుకు ఇంత ఓర్వంతనం చేస్తారు? ఏందే మా అమ్మకి ఎదురు మాట్లాడుతాను? ఇంట్లో ఇప్పుడు నేనేం ఎదురు మాట్లాడినా నీకెందుకంత కోపం వస్తుంది? ఎందుకని కదా రువా మాటలు? బాగా నోరులేస్తుంది. డాడీ మమ్మీని కొట్టకు. చెప్పిన పని చేస్తలే నీకు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి బాగా తల్లి. నీ కొడుకు ఏదో ఒకటి ఎప్పుడు నన్ను కొట్టించుడు, ఇప్పుడు తృప్తి ఉన్నదా? మళ్ళా మా అబ్బజోలికి ఎందుకు పోతానవే? ఎక్కువ చేస్తాను బాగా నడు. పిల్లకి జ్వరం వచ్చిందని చెప్తే కూడా నమ్మకుండా ఎటువంటి అంటే కొట్టబడి నీ రెక్కలు ఇరిగిపోను. మళ్ళా నాకే ఎదురు మాట్లాడతాను ఏందే? అయ్యో నీ అగలేడుపు. నాకే ఎదురు మాట్లాడదాని నా ఇంట్లో ఉండని అవసరం లేదు. చల్ నడు. నీకు మమ్మీ మమ్మీ పెళ్ళై గిన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ దెబ్బలైతే తప్పలేవు నాకు. నేను ఇక్కడనే ఉంటే చచ్చిపోవడం తప్ప చేసేది ఏం లేదు. నేనుండ ఇంకొక క్షణం కూడా ఇక్కడ నేను ఉంటా. పో బిడ్డ పోదాం. అమ్మ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి గిన్ని రోజులు అవుతుంది, మన ఇంటికి ఎప్పుడు పోయాలి? పోదాం నాన్న, పోదాం. బుజ్జి అమ్మ పిల్లకి నూనె పెట్టే. ఆమెకు నూనె పెట్టినమ్మా, నూనె పెట్టే జడెత్తున్నా. సరే చెప్పన జుట్టేసిరా లోపలికి అన్నం తిందు. అమ్మ ఆగే, నీతో మాట్లాడాలి. ఏంటిది బిడ్డ? కూర్చోవే. అమ్మ మా అత్తగారు వాళ్ళు ఇక వచ్చేటట్టు లేదే, నేను మా అత్తగారి ఇంటికి పోతా. ఏది బిడ్డ పోతావా? పోతనే అమ్మా, మేము వచ్చి గిన్ని రోజులైతుంది, పిల్లది బడి పోతుంది, ఇంటికి ఎప్పుడు పోదామని అడుగుతాందే నా బిడ్డ. నేనేం సమాధానం చెప్పాలమ్మా? ఎట్లా పోతావు బిడ్డ? అక్కడ గంతలొల్లాయే, కొట్టే తిట్టే అంత అంగడి చేసే, అక్కడ అన్ని భరించలేకనే కాదు బిడ్డ అవ్వగారింటికి వచ్చినావు. ఇప్పుడు ఎట్లా పోతా అంటావు చెప్పు? నీ ఇచ్చ నువ్వు పోతే నీకు విలువ ఉంటాదే, ఎవరన్నా రాంది ఎట్లా పోతావు చెప్పు? పోవు లేదేం లేదు, సపరేకుండు. పోకపోతే ఏం చేయాలనే అమ్మా? ఎంత బాధ ఉన్నా ఎంత కోపం ఉన్నా నాకు నేను సర్దుకపోవాలే కానీ నా కోసం అక్కడ ఎవరు ఆరాటపడేటోళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏం బాధ నచ్చి తీసుకుపోతారు? నష్టపోయేది నేనే కదా అమ్మా. అద్దు బిడ్డ,
ఇట్లా మూడు ఒత్తులకు లొల్లి పెట్టుకుంటా అత్తే పోతే నీ విలుగుంటా అదే ఏమద్దు నువ్వు ఆడు ఓవు లేదు ఏం లేదు అంతలో అయితే పిల్లను ఇక్కడ బల్లేసి చదువుపి అద్దు బిడ్డ నేను అది కాదే అమ్మా, నేను పోతేనే ఈడుంటే నాకు విలువ ఉండదే. ఏడిపోతావే నువ్వు? ఎట్లా పోతావు? పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ మాట్లాడరాక నువ్వు మీ అత్తగారి గర్వం తక్కువ లేదు, ఎటో పోతాడ పోతుంది. నేను కూడా అదే చెప్తాను రా, మళ్ళీ పోతే ఏం విలువ ఉంటుంది చెప్పు దీనికి? ఓ లేదా అక్క నువ్వు మొత్తానికి భయం ఎన్ని లేదు. మాటలు మాట్లాడాడు మర్చిపోయినావానే? నిన్ను ఆ ఇంటికి చదువుకోమని ఇచ్చినావా చంపుకోమని ఇచ్చినావా? నీ మీద చేసేంత అవసరం బావకేమొచ్చిందే? వాళ్ళ అవ్వ మాట ఇనుడు నిన్ను కొట్టుడు ఇనుడు కొట్టుడు అదే పని ఇక. అది పోయి అత్తవేంది ఇక పోతా పోతా అంటున్నావు. ఏడికి పోగలేదు ఈయన ఉండు. ఎన్ని రోజులు ఉంటావో ఎన్ని రోజులు చూస్తారో చూద్దాం. ఎన్ని రోజులని ఉండమంటావురా తమ్ముడు? నలుగురిని తీసుకొచ్చి మెప్పించరాక నిన్ను ఏడికి తోలా ఊకే కొడతా అంటే ఎవరు చూసుకుంటూ ఉంటారే? వాళ్ళకు చదువుకునే సాధ కాకపోతే నేను చదువుకుంటా ఇన్నే ఉండు. అది కాదురా, ఇక్కడనే ఎన్ని రోజులని ఉంటాయి చెప్పు? ఎవరి సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. నేను ఇక్కడనే ఉంటే నాకేం విలువ ఉంటుందిరా? తువ్వంటి అత్త అంటే పోతా అంటే అమ్మలక్కలు బిడ్డను తీసుకొని వచ్చి ఇంకా ఎన్నే ఉన్నావా? మీరు పాసిపోయే బంధమా? అప్పుడే దూరం అవుతారా? ఎందుకు ఇక్కడనే ఉంటాను అని అంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసారా? అది కాదే అక్క, అదే నలుగురు నాతోనైతే అంటలే రానే. మీ అక్కని మీ బావ కొడతాడట, అత్తగారింటి కాడ లొల్లి బాగా పెట్టుకుంటారట అంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలిసే? ఇప్పుడు నా బతుకు యుద్ధ అంటే నా బాధ యుద్ధ అంటే మీకు బాధ అనిపిస్తుందిరా. కానీ రోజులు గడిచిన కొద్దీ మీకు కూడా నేను భారం అవుతారా? గట్లెందుకు అనుకుంటావక్క? నువ్వు వీడున్నందుకు నేనేమన్నా అనుకుంటా అని నీకు అనిపించచ్చు, కానీ నేను కూడా ఓ అవ్వయ్య దగ్గర పెరిగిన బిడ్డని. నీ పరిస్థితి ఏందో నీ బాధ ఏందో నాకు అర్థమైంది. తమ్ముడు అన్నట్టు నలుగురిని పిలిపించి మెప్పించేదాకా నువ్వెక్కడికి పోవలేదు, ఈయనే ఉండు. ఇంకా నువ్వేం మాట్లాడకు. మేము లేవానే ఏమిటికి అంతగానో రంది పడతాను? నువ్వు గింతగానో బాధపడతాను కానీ అల్లుడికి ఈసమెత్తను ఉన్నదానే నువ్వు రంది పడ్డ దాంట్లో. ఏడవకు బిడ్డ, రాణి వచ్చినాడే మాట్లాడదాం. ఊకో. నా గురించి కాకపోయినా పిల్ల గురించి అయినా పోవాలి కదనే. నేను ఇక్కడనే ఉంటే వాళ్ళకి అదే అలసి అయిపోతుంది. నేను పోతా అన్నది మీరు మంచిగా చూసుకుంటలేదని కాదే. నువ్వెన్ని ఆలోచించినా నేను చేసేది నేను చేస్తా అక్క. నువ్వు వాడికి పోయినాక నీకేమన్నా అయితే నువ్వు మాకు కరువు అవుతావే. ఆయనకేందే ఇంకో పెళ్ళైనా చేసుకుంటాడు. కానీ నీ ఆశ అక్క నాకేడ దొరుకుతుంది అక్క. అందుకే పంచాయతీ పెట్టినాకనే నిన్ను అడిగి దొరుకుతా అక్క. అవారక ఎవరేం మాట్లాడకూరి. భవాని పా అన్నవద్దు పా, దాయ్ అక్క తిందాం దాయే. ఏమైందక్క? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావే? ఇంతగానే పెడతాంది పిసిరాచి ఏంది నీకు? అరే కొట్టకపోతే ఏం చేయాలరా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండేదాకా చాక్లెట్లు బిస్కెట్లు అది కావాలా ఇది కావాలా పైసలు కావాలంటే ఏది చెప్తాయి పైసలు? ఆ దగ్గు చూడు సర్ది చూడు ఎంత లేచిందా? కొట్టగా సంపరణ ఇంకా మళ్ళీ. అమ్మా భవానే ఏం చెప్తున్నారు లోపల? భవానీ ఆగో, వాడు ఎందుకో వెళ్తానే శంకర్ గాడు. ఏందిరా? ఏం చెప్తారు లోపల? మిల్కిని కింద కొట్టింది అక్క. ఏంది ఏందా బుజ్జి పిల్లని కొట్టినావు? ఏమైందా పిల్ల? నీకు ఏం కావాలో చెప్పు, నేను కొనిస్తాపా. ఏమైందిరా మీకు? ఎందుకు ఎడుతున్నావు? నీకు చెవులు మాత్రం అనే భవానే ఎంత పెడుతుంది మిల్కి? అమ్మ కొట్టినప్పుడు ఇంట్లోకి రావా? ఎందుకు అక్క పిల్లని కొడుతున్నావు? ఆమెకేం తెలుసు అని? ఏందా బుజ్జి ఈ పిల్లని కొడతా అవే ఎక్కడన్నా? అరే అమ్మకి ఎంత సర్దైతే దగ్గైతే తెలియదా అమ్మ? మళ్ళీ చాక్లెట్లకు పైసలు ఇవ్వని మంకు పట్టు పెడితే నేను ఏడికెళ్ళి వచ్చిత చెప్పు. నీ దగ్గర లేకుండా నాకు చెప్తాను అయితే కాదే. ఇదారా అమ్మాయి దా మనం కొనుక్కొచ్చుకున్నాం బిస్కెట్లు. చిన్న
చిన్న పిల్లని కొడతావా పిల్లకి ఏం ఎరకనే బుజ్జి ఏందో ఊక బిడ్డ ఊక కొట్టినాక కోపం చల్లారిందాను నీకు తెలివి లేదు ఏం లేదు పిల్లగాన్ని కొట్టుకుంటావు ఎవరన్నా? ఏంది బుజ్జి పిల్లని కొట్టి ఇంతగానో ఏడవబడుతుంది ఆ పిల్లకి ఏం ఎరకనే నువ్వే జర ఓపికతో ఉండాలి కాదు బిడ్డ అమ్మ నేను ఎన్నో రోజులు పట్టాలి నా దగ్గర మనసు కాదా నేను మనిషిని కాదా నా తలరాతేంది అమ్మ గిట్టుంది నాదే బతికే అక్క ఏడవకక్క ఎప్పుడు ఒకే తీరుంటాయి ఆ కష్టాలు ఊకో ఏడవకు పిల్లలు అన్నాక అల్లరి ఏరా ఊకో బిడ్డ ఏడవకే నా ఇంటికాడ నేనుంటే నాకు ఈ బాధలు ఉండకపోయే అమ్మ ఊకో బిడ్డ ఏడవకే నా ఇంట్లో పోదమ్మా పిల్లగా పిల్లగా ఏం సంగతి ఇట్లా పోతాను ఈ నడమ కనబడతలేవు ఏం పని చేస్తలేవాట ఇంట్లోనే ఉంటానమాట ఏంది నీ సంగతి అవతారం ఏంది ఆ తీరుగుడేంది ఏం లేదు బావా ఇంట్లో ఉంటే మనసున పడతలేదు ఎట్లా ఊళ్ళో దాకా పోదామని పోతానా ఏంది మనసున పడతలేదా ఎందుకు మనసున పడుతుంది ఇంట్లో పిల్ల ఉన్నదా పిల్లలు ఉన్నారా నిన్ను అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు నీకు నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాను అవు కానీ నీ సప్న అమ్మగారింటికి పోయి ఎన్ని రోజులు అవుతుంది ఇక తీసుకొచ్చుకోవా నేను ఎందుకు దొరికొచ్చుకుంటా బావా రావాలని దానికి ఉండాలి ఎందుకుంటుంది రావాలని మూడు వద్దులకు కొట్టుడేనే దాన్ని అర్థం పర్థం లేని మాటలకు అన్నిటి కొట్టుడేనే ఎందుకుంటుంది ఎవరైనా అత్తరా వచ్చే ఆలోచన దానికి లేనప్పుడు నేనేం చేస్తా బావా దానికి ఉండాలి రావాలని ఆలోచన నువ్వు చక్కగా ఉన్నాక అదెందుకు రాదు చక్కగా లేక నేనేం చేసా బావా అత్తే రాని ఉంటుండని ఎన్ని రోజులు ఉంటుందో ఉండని నేను పెద్ద మనుషులను తోలుకపోతేనే నా పిల్లని తోలుతానంటే మా బామ్మారిది మన అట్లా ఎగురుతాడు ఉండని ఏమవుతుంది నీ మాట మంచిదైనాక ఏ పెద్ద మనుషులు ఏం అవసరం నేను మాట్లాడతాపా పోయి తీసుకొచ్చుకుందు నేనేం తప్పు చేసా బావా నిన్ను తోలుకోవడానికి రాకపోని ఉండని చూసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా ఏంది ఇంకో దాన్ని చేసుకుంటావా సిగ్గుమానం అనిపిస్తలేదు ఆ మాట అనడానికి ఓ పొల్లుండగా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా తప్పొప్పులుంటే మెప్పించుకోవాలి కానీ ఏమిటిగా మాటలు ఏం రీతికి ఇప్పుడు నా అంతటా నేను పోతే తప్పు చేసాడు కాదా బావా తప్పు చేయకపోతే నువ్వేమన్నా మంచి పని చేసినావా పోర్ని కొడితే తప్పు చేసినట్టేనే నువ్వే దాయేస్తావు నువ్వే తిరిగేస్తావు అదేమన్నా మాట అంటే దాన్నే కొడతావా నిన్ను సాదుకోమని ఇచ్చిరా దాన్ని కొట్టువని ఇచ్చిరా తప్పు చేసిందా అని అడుగుతాను మళ్ళా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావ మరి చేసేది ఏం లేదు ఇప్పటి నుంచి మంచిగా ఉండి మంచిగా చదువుకుంటా అంటే నేను మీ అత్తతోటి ఉన్న బామ్మతోటి మాట్లాడతా పోయి తీసుకొచ్చుకుందు మా సప్నను సరే బావ పోదాం సరే అనుడు కాదు ఇప్పటి నుంచి మంచిగా ఉండి మంచిగా పని చేసుకుంటా ఉంటా అంటేనే నీ వచ్చి మాట్లాడతా లేకుంటే రాను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గదే భాగవతం చేస్తే నా మాట పోతుంది లేదు బావ మంచిగా చూసుకుంటా పని చేసుకుంటా మంచిగానే తాగుడు సరే రాగా సరే పోదాం పో నా బండి పట్టుకురా పోయి అమ్మా ఏం చెప్తున్నావే బట్టలే నేనేం అర్థ పెడతాను రా ఇలా ఎడిపోతాను ఎట్లేదు ఎందుకురా అక్కోళ్ళ అత్తగారు పెద్ద మనుషులను తీసుకొని వస్తారట ముచ్చట మాట్లాడడానికి నువ్వు ఎటుపోక ఇంటికానే ఉండి అలా సరే రాని మాట్లాడదాం అక్కును భవాన్ ఎటు వేర్రే ఆలారా బాయ్ కాడ బట్టలు పెడతాను సరే అవునే అమ్మా మరి మన పెద్ద మనుషులకు చెప్పన్నాను నేను ఎవరికి ఎప్పుడద్దు ఏ పెద్ద మనసు వచ్చురద్దు వాళ్ళని కంటిన్యూస్ రద్దు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ అంటారు కదా మాట్లాడి ఏం మాట్లాడతారో ఈ మూడు వద్దుల పొల్లను కొట్టుడేంది లొల్లిలు పెట్టుడేంది రాని అడగకుంటున్నా కొద్ది బాగా మీదికి పోతాను వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతారో అప్పుడు మనం మాట్లాడదాం ఆవురా అవు అక్క మిల్కీ కానీ పట్టవలసిన గింత లూజ్ అయినాయి కొత్త ఏంచుతా అయిపో ఏమో తీయ భవాని
పరిస్థితులే మంచిగా లేవు. పట్టగొలుసులకి ఏమైంది? నేను నిన్న మొన్న చూస్తే అత్తమ్మని తీసుకుపోయి కొత్త గొలుసులు చేయించుకోద్దు. మీ తమ్ముడైతే రాని పోయి కొత్త గొలుసులు కొనుక్కొస్తా. బతుకులే మంచిగా లేవు కాదే, ఇంకా పట్టగొలుసులనే అడిగిళ్ళు ఉండనితి ఎట్లుంటేంది? ఎందుకక్క పాప ముందట గట్లా మాట్లాడుతావు? బుజ్జి, తమ్ముడు ఇదివరకు దాకా ముచ్చట చెప్పిండు. మీ అత్తగారు వాళ్ళు పెద్ద మనుషులను తోలుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడతారట. రాణి అమ్మ వచ్చినాక మాట్లాడదాం. గిన్ని రోజులకు కాలు పుట్టిందా మనిషికి తోలుకపోవాలని? ఏమో తీ బిడ్డ, ఎందుకంత కోపానికి వస్తాను నువ్వు? రాని వచ్చినాక ఏం మాట్లాడతారో చూద్దాం. ఏం మాట్లాడతాడు ఎప్పటోళ్ళ? గవే మాటలు మాట్లాడతారు, చేసేటి అని గవే చెప్తాడు. అరే సప్న ఏం చేస్తారా? డాడీ భవాని కూర్చుని చేయి బిడ్డ. నలుగురిని పెద్ద మనుషులు తీసుకొని వస్తా అంటే కదా, ఒక్కరినే తీసుకొని వచ్చినావు. పో తీసుకురా, పో. నలుగురిని తీసుకొచ్చినాకనే మాట్లాడతా. మనిషే మారినాక నలుగురు వచ్చి ఏం చేస్తారు శంకర్? మారిండు అని అట్లా ఎన్నోసార్లు చెప్పిండు. మంచిగా మాట్లాడి మంచి గూడుంటామని నా బిడ్డను తోలుకపోవడా? ఆడికి పోయినాక కొట్టుడు తిట్టుడు, మళ్ళీ అమ్మగారింటికి పంపించుడేనాయే. ఇక కథ మారింది అన్నాడు. అన్నీ ముచ్చట్లు చెప్పుడు గాని ఇప్పటి చెల్లి అట్లా జరిగేసిందమ్మా. నా మాట మీ చెల్లి వచ్చిండు, మంచిగా ఉంటాడు, మంచిగా పని చేసుకుంటాడు. చెల్లి అయినా ఎన్ని రోజులు ఉంటుంది ఈడుంటే ఏం విలువ ఉంటుంది? తోలురి నా మాట మీ చెల్లి. ఇగో అన్న, ఈ మారుడద్దు తీసుకోవడద్దు. తీసుకుపోయినాక మళ్ళా కొట్టుడు, మళ్ళా అక్క ఏడ్చుకుంటూ ఇడికి వచ్చుడు, ఇదంతా ఎందుకన్నా మాకు? నా ఇంట్లోనే ఉంటుంది, నేనే చదువుకుంటా. నాకు అవసరం లేదు వీళ్ళు ఎరుడద్దు, ఈ కథ వద్దు. ఈ ఊకుకే పెద్ద మనుషుల పంచాయతీలు ఎందుకన్నా మాకు? మేమేం పాపం చేసినాం? ఏదైనా ఇష్టంతో తీసుకోవాలి, ఇష్టం లేని తీసుకోవడం ఎందుకు? ఇష్టం లేదా ఈడి దాకా వచ్చిండారా శంకరి తీసుకుపోతానని? ఏమి ఇట్టం ఉన్నట్టు బిడ్డ? ఏమి ఇట్టం ఉన్నాడు చెప్పు? పిల్ల గంత ఎత్తుది అయింది. పిల్ల ముందట కొట్టబట్టే తిట్టబట్టే ఎటు వాడతాడు మాట్లాడబట్టే ఏమిట్టం బిడ్డ ఇది? ఇట్ట ఉన్న సాదుకుండేనా చెప్పు? ఓ పని లేకపాయే, పాట లేకపాయే, తాగుడేంది, తిరుగుడేంది? పిల్ల చూస్తే గంత ఎత్తు అయింది. ఇదేంది అన్నందుకు నా బిడ్డను కొడతాడు, తిడతాడు. కొట్టగా నా బిడ్డకు ఇక్కడ నన్ను దెబ్బలు తాకితే నా బిడ్డ నాకు కరువైతుంది. ఆయనకేంది మంచిగానే ఉంటాడు. అమ్మమాటలు పట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకుంటాడు. నా ఒక్క బిడ్డ నాకు కాకుండా చేస్తాడు. ఆ పప్పుడు అద్దు ఏమద్దు, నా బిడ్డ నా ఇంటికానే ఉంటది. పొమ్మను. సప్న వచ్చి గిన్ని రోజులు అవుతుంది. అది నా ఇంటికాడ ఉన్నప్పుడు దాని విలువేందో నాకు తెలియలే. నా నుండి దూరమైనాక దాని విలువేందో నాకు అర్థమైంది. ఎక్కువ తక్కువ ఆస్తులు ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఆ ఆస్తులే అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. నేనేం కోల్పోయినో నాకు అర్థమైంది అత్తమ్మ. ఇప్పటి నుండి సప్నను కొట్టా తిట్టా, నాతో తోలు అత్తమ్మ, నేను మంచిగా చూసుకుంటా. అత్తమ్మ, సప్నను కొట్టింది తిట్టింది నా తప్పే. ఇక నుండి ఆ తప్పుని మళ్ళీ వేయాలి. నాతో తోలు అత్తమ్మ, నన్ను నమ్ములు ఈసారి. హద్దు బిడ్డ, నిన్ను నమ్ముడద్దు, నీతో నా బిడ్డను తోలుడద్దు. నా బిడ్డను నా మనవరాల్ని నేనే సాదుకుంటా. నువ్వు ఓ అయ్యా అద్దు. ఇల్లు సొచ్చుకొని వచ్చినాక ఇంకా కోపతాపాలు ఎందుకు చిన్నమ్మ? నీ మొండితనంతో సప్న జీవితాన్ని నాశనం చేస్తావా? ఈ ఒక్కసారికి నా మాట మించెల్లి తోలు. ఇంకోసారి ఇట్లా చేసేది ఉంటే నేనే చూసుకుంటా ఈయన సంగతి ఏదో. పని లేదాయే, పైసా లేదాయే, అవ్వ మాటలేని నన్ను కొట్టే తిట్టే. ఇక నన్ను నమ్ము అంటే ఏమని నమ్మాలన్నా? నేను ఎట్లా రావాలి చెప్పు?
ఏడవకక్క ఊకో. అక్క నువ్వు మా కళ్ళ ముంగట ఏడవకు తోడవకు. నీకు ఇష్టమైతేనే నేను దోతా, లేకుండా దోలా. నేను చదువుకుంటా. కారం మెతుకులు తినైనా మంచిదే, మనం బతుకుదాం. ఏమంటావా అమ్మా? నేనేమంటారా కొడుక, నీ మాటే నా మాట. నువ్వు ఏడవకు బిడ్డ, నీవు లేవానే. ఊకో బిడ్డ. మమ్మీ డాడీ కొట్టా తిట్టా అన్నాడు కదా, మనం మన ఇంటికి పోయాం. మా అందరి గురించి కాకుండా నీ బిడ్డ గురించి అన్న ఆలోచించురా సప్న. రా మమ్మీ మనం డాడీతో పోదాం. ఎన్ని రోజులున్నా నీళ్ళు నీకైతాయి కానీ ఇక్కడ ఉంటే నీకేం విలువ ఉంటుంది రా సప్న. ఇక నేను చెప్పేది చెప్పిన నువ్వే ఆలోచించుకొని ఇష్టంగా. సరే అన్నా, నువ్వు ఇలాగ వచ్చినందుకు నా బిడ్డ కోసం నీ మాట మించి నేను అత్తా అన్నా. అమ్మా, నేను మా ఇంటికి పోతానే. నీ ఇష్టం బిడ్డ. నువ్వు వాడ మంచిగుంటా అంటే నేనెందుకు కాదంట. మీరు మంచిగుంటుడే కాదు బిడ్డ, నాకు కావాల్సింది. తమ్ముడు, నేను పోతారా? సరే అక్క. ఏడవకే స్వప్న, నేను మంచిగా చూసుకుంటా ఇప్పటి నుండి నిన్ను. అందరం మంచిగా ఉన్నాక ఏడ్చుడు ఎందుకు? ఇక మనం పోదాం పారి. సరే చిన్నమ్మ మేము పోయేస్తాం ఇక. ఆగురన్న, రాక రాక వచ్చిండు బావా. దాని తెల్లగాళ్ళు ఆగిపోదురు, పోదురు ఆగురి. అవును బిడ్డ, వచ్చిన వాళ్ళు బుక్కడు పువ్వ తినకుండా పోతే ఎట్లుంటుంది? రాండి బిడ్డ, పువ్వ తిన్నాక పోదు. ఏ ఆగే అమ్మా, బో తింటే తెల్లగాలు పట్టదు మళ్ళా బావాకు. బావా బా పోదాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి. షేర్ చేస్తే మొత్తం షేక్ షేక్ కావాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది, గట్టి కొట్టు. మా అత్తమ్మ ఎప్పుడు చూసినా మమ్మల్ని కొడుతుంది, మీరు మాత్రం గంటను కొట్టుంది. Bye.